హలో గైస్, ఎలా ఉన్నారు? ఆ ఈ రోజు టాపిక్ వచ్చేటంటే యావరేజ్ బ్యాలెన్స్. చాలా మందికి కూడా యావరేజ్ బ్యాలెన్స్ అనేది కూడా చాలా మందికి తెలియదు. తెలిసి కూడా చాలా మంది కోల్పోతున్నారు. కొంతమంది తెలిసి ఎలా అచీవ్ అవ్వాలని కూడా తెలుసుకోలేకపోతున్నారు. అసలు ఈ యావరేజ్ బ్యాలెన్స్ అనేది ఎలా అచీవ్ అవ్వాలి, అలానే దీని ద్వారా మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ యావరేజ్ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా ఎలా మనం ప్రాఫిట్ లోకి తెలుసుకోవాలి, ప్రతి నెల యావరేజ్ బ్యాలెన్స్ మనం ఎలా మన ఐడికి రిసీవ్ అవ్వాలి, కమిషన్ ద్వారా రావాలి, అలానే అట్లా ఎన్ని అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి యావరేజ్ బ్యాలెన్స్ అనేది ప్రతి నెల వస్తుంది, అలానే ఇన్ని అకౌంట్లకి మినిమం బ్యాలెన్స్ అనేది ఎంత మెయింటైన్ చేస్తే మనకి యావరేజ్ బ్యాలెన్స్ వస్తుంది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా యావరేజ్ బ్యాలెన్స్ మీద నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కానీ ఇది మీకు స్టాండర్డ్ ఇన్కమ్ అండి. మీకు విలేజ్ లో సిఎస్పీ మెయింటైన్ చేసే వాళ్ళకి ప్రతి నెల 2,000 రూపాయలు ఎలా అనే ప్రాఫిట్, అలానే యావరేజ్ బ్యాలెన్స్ అనేది కూడా ఈజీగా 15,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. 15,000 రూపాయలు, 17,000 రూపాయలు మీరు ముందు మీరు కష్టపడాలి. ఈ 15,000 రూపాయలు మీరు అచీవ్ అవ్వాలంటే మీరు చాలా కష్టపడాలి. ప్రతిసారి కష్టపడాలని కానీ ఫోకస్ చేసి ఒక 2 సంవత్సరాలు మీరు కానీ కష్టపడితే 15,000 రూపాయలు అనేది మీకు ఈజీగా వస్తాయి. సరే, అప్పుడు 15,000 ఎలా సంపాదించుకోవాలి, యావరేజ్ బ్యాలెన్స్ ఎలా సంపాదించుకోవాలి అనేది నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇదంతా కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు ప్రతి నెల కూడా యావరేజ్ బ్యాలెన్స్ అనేది తీసుకోవాలి. చాలా మంది కూడా యావరేజ్ బ్యాలెన్స్ అనేది మీకు చాలా తక్కువగా తీసుకుంటారు. అంటే ఫర్ సపోజ్ మన గుంటూరు డిస్టిక్ లో 100 సీట్లు ఉంటే అందులో 15 మంది 18 మంది తీసుకోవటం అనేది నాకు చాలా డిసప్పాయింట్ గా ఉందన్నమాట. మీరు అందరూ యావరేజ్ బ్యాలెన్స్ తీసుకుంటే మీకు రూపాయి వస్తుంది, దాని ద్వారా మాకు కమిషన్ వస్తుంది. మీరు మంచి కమిషన్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం కదా. సో దీన్ని చాలా మిస్ చేసుకుంటున్నారు. ఇది ఎలా మిస్ అవుతుంది, మిస్ అవుతుంది మనం ఎలా తీసుకోవాలనేది ఈ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మనం యావరేజ్ బ్యాలెన్స్ అచీవ్ అవ్వాలంటే మన టాపిక్ ఏంటి పైన హెడ్డింగ్ పెట్టుకుందాం. యావరేజ్ బ్యాలెన్స్. ఈ యావరేజ్ బ్యాలెన్స్ మనకు మామూలుగా రావాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ మేము 30 అకౌంట్లు ఓపెన్ చేశాం సార్, మాకు యావరేజ్ బ్యాలెన్స్ రావట్లేదు సార్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి సిఎస్పి ఐడి కూడా 250 అకౌంట్లు అనేది పక్కా ఓపెన్ చేయాలి. అప్పుడే మీకు యావరేజ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఏంటి యావరేజ్ బ్యాలెన్స్ 250 అకౌంట్లు ఓపెన్ చేయాలంటున్నారు కదా, అది రూల్. దాన్ని మనం మార్చలేం, కానీ మీరు మార్చొచ్చు కమిషన్ అనేది. 8,000 రూపాయలు రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు, యావరేజ్ బ్యాలెన్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? పర్టికులర్ గా మీ ఐడికి ముందు ఎన్ని అకౌంట్ ఉన్నాయని చూసుకోండి. తెలియకపోతే ఎలా చూసుకోవాలనేది నేను వీడియో ఎండింగ్ లో పెడతాను. మన అకౌంట్ ఏంటి, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి మన ఐడికి, ఎన్ని ఇనాపరేటివ్ అకౌంట్లు ఉన్నాయి, ఈ ఇనాపరేటివ్ అకౌంట్ మనం ఎలా రన్నింగ్ లోకి తీసుకురావాలి అలానే అదంతా కూడా నేను లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అసలు యావరేజ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, మనకి ఎలా మెయింటైన్ చేయాలి అనేది చెప్తాను. ఈ యావరేజ్ బ్యాలెన్స్ మినిమం గా తీసుకోవాలంటే ప్రతి సిఎస్పి ఐడికి కూడా 250 అకౌంట్స్ మ్యాపింగ్ లో ఉండాలి. 250 అకౌంట్లు అనేది కంపల్సరీగా మ్యాపింగ్ లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యావరేజ్ బ్యాలెన్స్ ఎంత వస్తుందో చూస్తున్నాం. 250 రూపాయలు 50 ఇంటూ ఒక్కో అకౌంట్ కి 3 రూపాయలు అని చెప్పాను కదా, ప్రతి అకౌంట్ కూడా 3 రూపీస్ ప్రాఫిట్, 3 రూపాయలు ప్రాఫిట్ ఇంటూ 3, 250 ఇంటూ 3 750 రూపాయలు. సూపర్ కదా. మీరు కానీ 250 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 750 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు వస్తుంది. సపోజ్ మనం 500 అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఇంటూ 3 ఎంత, 1,500 రూపాయలు. 1,500 ఏంటి మనకి 500 అంటే ఇప్పుడు మీకు 200 ప్లస్ ఒకటి నుంచి, అంటే ఇప్పుడు సపోజ్ 250 ఇంటూ 500 మీకు 1,500 వస్తుంది కదా. ఫర్ సపోజ్ 300 అకౌంట్ 3 రూపాయలు వేసుకోండి, ఎంత వస్తుందో చూసుకోండి. అలానే ఫర్ సపోజ్ మన సిఎస్పికి 750 అకౌంట్లు ఉన్నాయి అనుకున్నాం.
ఇంటూ 2250 రూపాయలు. 2250 రూపాయలు. అలాగే అట్లా 1000 అకౌంట్లు పెట్టుకుందాం మన అకౌంట్. ఇంటూ 3000 రూపాయలు. 1000 అకౌంట్లు అంటే మనకు 3000. ప్రతి నెల కూడా కామన్ గా వచ్చే ఇన్కమ్ ఇదే మీకు. ప్రతి నెల కామన్ గా పాజిటివ్ ఇన్కమ్ గా ప్రతి నెల మన సిఎస్పి ఉంటే 3000 రూపాయలు అనేది కామన్ గా వచ్చేలాగా మనం 1000 అకౌంట్లు ఓపెన్ చేయాలి. ఒక్కసారిగా ఓపెన్ చేయమంటే ప్రతి నెల 50 అకౌంట్లు పెట్టుకోండి, లేదా 30 అకౌంట్లు పెట్టుకోండి, లేదా 20 అకౌంట్లు పెట్టుకోండి. అట్లీస్ట్ 20 అకౌంట్లు కూడా మీరు ఓపెన్ చేసుకోకపోతే మీ సిఎస్పి ఉండడం కూడా అనవసరం అనమాట. కష్టపడాలి. కష్టపడుతున్నా నాకేం రావట్లేదు సార్, నాకు రావట్లేదు సార్, నా వల్ల కావట్లేదు సార్ అంటే ఎవరు ఏం చేయలేదు. కష్టపడాలి. ఎవరైనా కష్టపడాలి. ఏ జాబ్ లోనే మనం కష్టపడితేనే వస్తాయి. అలానే ఒక 1000 అకౌంట్ కానీ మీరు ఓపెన్ చేసుకుంటే 3000 రూపాయలు ఉండాలి. కాబట్టి మనం 2000 పెట్టుకున్నాం. 2000 అకౌంట్లు పెట్టుకున్నాం. ఇంటూ 3 6000 రూపాయలు. అలాగే 3000 పెట్టుకున్నాం. 3000 అకౌంట్లు ఇంటూ 3 9000. అలానే 4000 12,000. అలానే 5000 అకౌంట్లు ఇంటూ 3 15,000 అకౌంట్. అంటే ఇక్కడ నేను 5,000 అకౌంట్లు అనేది కామన్ గా చెప్తున్నానండి. 5,000 అకౌంట్లు మీరు 5 years లో ఓపెన్ చేసుకోలేరా? 5 years లో కానీ మీరు ఓపెన్ చేసుకుంటే ఈజీగా 15,000 రూపాయలు, రోల్ కమిషన్ ఒక 2,000 రూపాయలు, మీరు ఎన్నో ట్రాన్సాక్షన్ చేస్తారు కాబట్టి ఒక 5,000, ఒక 5,000 రూపాయలు పెట్టి నెక్స్ట్ 5,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఏసీఎస్పీ లేదు కాబట్టి 22,000 రూపాయలు మీరు కళ్ళు మూసుకొని సంపాదించుకోవచ్చు. ఎవరి కింద బతకాల్సిన పని లేదు. మీ సేఫ్టీలో మీరే చేసుకోవచ్చు. దీన్ని కష్టపడాల్సినంత ఏంటంటే అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్స్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ స్ట్రాటజీ చూసారు కదా, ఇది స్ట్రాటజీ. లాభాలు ఉన్న తర్వాత నష్టాలు కూడా ఉంటాయి అంటారు కదా, అలానే ఇక్కడ నష్టం కూడా ఉంటుంది. ఏంటి ఆ నష్టం అనుకుంటారు? చెప్తాను. ఏంటి ఇప్పుడు దాకా లాభాల గురించి చెప్పి ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడతాను అనుకుంటున్నారేమో. లాభం, ఒక బిజినెస్ అన్నాక లాభం ఉంటది, నష్టం ఉంటుంది కదా. మరి రూపాయి ఒకసారి చూస్తామా? రెండు చూడాలి కదా. ఏది కూడా అంతే. లాభం మనం తెచ్చుకోవాలంటే దాన్ని అనుకున్న మైనస్ కూడా మనం తెలుసుకోగలగాలి. ఏంటి ఆ మైనస్ ఉంది? చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మంది 1000 అకౌంట్లు, 2000 అకౌంట్లు, 3000 అకౌంట్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ యావరేజ్ మనం తెచ్చుకోవట్లేదు. దానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే మైనస్. ఏంటి సార్ మైనస్ అన్నారు? మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, బాగానే ఉంది. 250 అకౌంట్లు ఓపెన్ చేశారు. ఎంత కమిషన్ వచ్చిందని నన్ను 3 రూపాయలు వేసుకుంటే 750 రూపాయలు చెప్తాను కదా. ఇది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది మీరు తెచ్చుకోవాలంటే ఆ ప్రాఫిట్ అనేది మీరు తెచ్చుకోవాలంటే ఈ 250 కస్టమర్ కూడా, ప్రతి కస్టమర్ కూడా 2,500 రూపాయలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఏం సార్ 2,000? మనం ఇచ్చేదే జీరో అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్. 2,500 రూపాయలు ఎందుకు మెయింటైన్ చేయాలి సార్ అంటారు. మరి వాడు ఏది లేకుండా నీకు 3 రూపాయలు ప్రాఫిట్ ఎందుకు ఇస్తాడు? ఏది లేకుండా 3 రూపాయలు ప్రాఫిట్ ఎందుకు ఇవ్వాలి? సో బ్యాంక్ లెక్కల ప్రకారం వాడు ఏంటంటే 2,500 మెయింటైన్ చేయాలి ఒక బ్యాలెన్స్ పర్ డే. ఇక్కడ మళ్ళీ అనుకుంటాను, ఇక్కడ పర్ డే 2,500 మెయింటైన్ చేయాలి. లాభాలు ఉన్న కానీ నష్టాలు కూడా ఉంటాయి కదా. ఏంటి సార్ ఇప్పుడు దాకా లాభాల గురించి చెప్పారు, మళ్ళీ నష్టాల గురించి చెప్తున్నారు ఏంటంటే? మరి లాభం పొందే ముందు వెనక ఉన్న లాభం ఎలా వచ్చింది అనేది కూడా మనం చూసుకోవాలి కదా. దీనికి ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయక, బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మరి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా. మరి నీకు బ్యాంకు కానీ నీకు కానీ ప్రాఫిట్ వస్తుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ అయిందా లేదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు అకౌంట్ వాడట్లేదు, పిలిపించే బాబు నువ్వు అకౌంట్ వాడట్లేదు కదా, నాకు స్కోరింగ్ పడిపోతుంది, నీ అకౌంట్ అనేది స్టాప్ చేసుకో, క్లోజ్ చేసుకో అని చెప్పి పిలిపించి క్లోజ్ చేసుకోండి.
రన్నింగ్ అకౌంట్ లో ఫోకస్ చేసుకోండి. కానీ ఒకే అకౌంట్ కి 250 250 రోజు 2500 రూపాయలు మెయింటైన్ చేయమని చెప్పాను నేను. ఇంటూ 30 డేస్ 75,000 చెప్పాను కదా. ఇది ఇంటూ ఈ 75,000 అనేది కంపల్సరీ ఉండాలి ఒకే అకౌంట్. ఫర్ సపోజ్ 250 ఇంటూ 75,000 75,000 వస్తుంది అకౌంట్ ఒక అకౌంట్ కి. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 75,000 బ్యాలెన్స్ కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి. ఫర్ సపోజ్ కస్టమర్ ఒక రోజు 75,000 వేసి లేదా ఒక 50,000 వేసి ఒక 2 days అకౌంట్ మీద ఉంచాడు, అప్పుడు ఇది ₹1,00,000 మెయింటైన్ చేశాడు. అప్పుడు ఈ ₹1,00,000 మెయింటైన్ చేశాడు చక్కగా. అప్పుడు ఈ అకౌంట్ గురించి మీరు ఆలోచించారు. మళ్ళీ మిగతా 249 అకౌంట్ గురించి ఆలోచించండి. వాడు ఎంత మెయింటైన్ చేశాడు అనేది మీకు అర్థమైపోయింది. పర్సెంటేజ్ యావరేజ్ గా మీరు చూసుకుంటే మంచి ఎండింగ్ కల్లా మనకి ఎవరు ఎన్ని అకౌంట్లు చేశారు అనేది మనకి డేటా చూసుకోగలుగుతున్నాం. ఎవరైతే ఎంత ఉంటుంది అనేది నేను ఎండింగ్ లో పెడతాను. అలానే ప్రతి అకౌంట్ కూడా యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా జాగ్రత్త పడండి. ఫర్ సపోజ్ ఇంత తగ్గింది అని చెప్పి మేము చెప్పగలం. ఆ ఎంత ఆ ఫర్ సపోజ్ ఇంత ఈ చిన్న లాజిక్ ఏంటంటే ఫర్ సపోజ్ కొంతమంది హెచ్ఓ పోతుంది. వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే ఒక లాజిక్ చెప్తాను. ఎవరైతే హెచ్ఓ పోతున్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒక లాజిక్ అనమాట. ఫర్ సపోజ్ ఒక ఐడి తీసుకుంది. ఈ ఐడి మీరు చూస్తుంది 1A160. ఇది ఎవరి ఐడి కాదు, నా మిస్ ఐడి అనమాట. తనకి ప్రతి నెల కూడా 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు వస్తుంది. తనకు వచ్చేసి ఐడికి వచ్చేసి 1,500 అకౌంట్లు ఉన్నాయి. ప్రతి నెల కూడా పక్కా 5,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అంటే బ్యాంక్ ఎంత మెయింటైన్ అవుతుంది అక్కడ? 40 లక్షల దాకా మెయింటైన్ అవుతుంది. ఇంకా ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి యావరేజ్ గా 2,500 రూపాయలు ఆ అమ్మాయి బ్యాంక్ లో వీళ్ళందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ 16 కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ అమ్మాయికి 5,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇందులో మనం చూసుకుందాం. ఒక అతను 4,000 ఈ లిస్ట్ చూసుకోండి. ఈ లిస్ట్ మీకు చేస్తాను. ఈ లిస్ట్ చూసుకుంటే ఒక కస్టమర్ వదిలీలో వదిలి సిఎస్పి ఐడి కింద 4,252 అకౌంట్లు ఓపెన్ చేశారు. దానికి ఎంత రావాలి? యాక్చువల్ గా 250 అకౌంట్లకి 750 అనుకున్నప్పుడు దాన్ని చూసారు ఎన్ని అకౌంట్లు దగ్గర 20,000 రూపాయల దాకా ప్రాఫిట్ వస్తుంది. కానీ ముందు మిస్ అవుతున్నాడంటే ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలరు. ఎవరు ఇనాక్టివ్ లో ఉన్నాయి. దగ్గర ఈ ఐడికి చూసుకుంటే 1,20,00,000 మంది, 1,02,00,000 మంది ఉంది. అంటే యావరేజ్ గా ఎంత వస్తుంది? దీనికి 2,399 వస్తుంది. ఎంత తగ్గింది? 2,500కి 101 రూపాయలు తగ్గింది. ఏంది 101 రూపాయలు ఇలా తగ్గింది అనుకోవచ్చు. మీరు ఇక్కడే లాజిక్ మిస్ అవుతుంది. ఈ 101 రూపాయి ఇంటూ 42,52 2,29,452 ఇంత తగ్గింది. ఇదే 20,000 రూపాయలు రావాలంటే ఈ 4,29,500 452 రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఇన్ని అకౌంట్ల మీద ఇనాపరేట్ అకౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు సరిగ్గా వాడరు. నాకు తెలిసి ఈ ఐడి కానీ మీరు చెక్ చేసుకుంటే 200 అకౌంట్ అయినా ఇనాక్టివ్ ఉంటాయి. మీరు చెక్ చేసుకోండి. మీరు 5 లక్షల రూపాయలు కానీ ఆ మంత్ ఎండింగ్ రూపాయలు కానీ మీరు మెయింటైన్ చేసినట్లయితే ఇంటూ 5 days కాడికి ఈ రోజు కాడికి మెయింటైన్ చేసినట్లయితే 20,000 రూపాయలు ప్రాఫిట్ అనేది మీకు పక్కా వచ్చేది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది.
ఫర్ సపోజ్ జీరో అకౌంట్ లో ఇంత మందిలో ఈ జీరో అకౌంట్ ఎవరో ఒకరు ఎక్కువ కదా, ఈ జీరో అకౌంట్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎంత కింది సుమారు ఒక 5 లక్షలు వేస్తున్నాం, ఒక 3 అకౌంట్లు కానీ లేదా ఒక 5 అకౌంట్లకి, ఒక 5 అకౌంట్స్ కి మీకు తెలిసిన వాళ్ళకండి, మీరు ఎవరు పడితే వాళ్ళకి వేసుకున్నాకండి. ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళకి ఒక 5 లక్షలు, ఒక 5 అకౌంట్లకి లక్ష రూపాయల కాడికి అయింది. అప్పుడు అనేది మీకు 20 రూపాయలు అనేది యావరేజ్ బ్యాలెన్స్ గా మీ ఐడికి ప్రాఫిట్ వస్తుంది. పక్క మీరు ఒకసారి ట్రై చేయండి. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మిస్ అవుతున్నారు. అసలు ఎలా నేర్చుకోవాలి ఏంటి మీకు అర్థం కాకపోతే నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి, మీకు ఇంకేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే మీరు యావరేజ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అనేది చూసుకోండి. ఫస్ట్ ఇందులో ఈ లిస్ట్ లో మీకు ఈ లిస్ట్ చాలా ఉంది. ఈ లిస్ట్ లో చూడండి, ఇంకొకళ్ళు కరణ్ బాబు అని చెప్పేసి 2830 అకౌంట్లు ఓపెన్ చేశాడు. ఇన్ని అకౌంట్లు ఓపెన్ చేశాడు. యావరేజ్ వాళ్ళు మెయింటైన్ చేసి 63 లక్షలు మెయింటైన్ చేశారు. ఈ కస్టమర్స్ 63 లక్షల దాకా మెయింటైన్ చేశారు. ఎంత యావరేజ్ గా 2260 రూపాయలు మనం ఎంత మెయింటైన్ చేయాలి, 2200 మెయింటైన్ చేయాలి. ఎక్కడ లైఫ్ చేసుకోవాలి. సో అలానే చాలా మంది ఇంకా మోస్ట్ ఆఫ్ గా చూసుకోవాలనుకుంటే ఓపెన్ చేశారు చక్కగా. వీళ్ళంతా కూడా హెచ్ఓ ఉన్నాడు. ఈ లిస్ట్ అంతా హెచ్ఓ మంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఉమామహేశ్వరి గారు దగ్గరగా 4930 అకౌంట్లు ఓపెన్ చేశారు. మామూలు విషయం కాదండి బాబు. దగ్గరగా 5,000కి వచ్చేసారు. మీరు 5,000 కింద మనం ప్రాఫిట్ అనుకున్నాం కదా, పక్క 15,000 రూపాయలు వస్తుంది. మీరు ఎక్కడ మిస్ అవుతున్నారంటే మీరు లిస్ట్ చూసుకోండి. మీ అకౌంట్ యావరేజ్ మెయింటైన్, మీరు యావరేజ్ మెయింటైన్ చేసింది 2,02,268 మెయింటైన్ చేస్తున్నారు. తగ్గుతుంది ఎంత? చూసుకోండి. దగ్గర 222 రూపాయలు తగ్గుతుంది. ఇంటూ 49 38 కొడుతుంది. ఎంత ఇది? 10 లక్షల ఎంత వస్తుంది అనుకుంటా. 10 లక్షల 9 లక్షలు అనుకుంటుంది. అంతే 10,96,000 అనుకుంది. ఈ 10,96,000 మీ మంత్ ఎండింగ్ లో ఒక 10 మందికి అంటే ఒక 10 అకౌంట్స్ కి, ఒక 10 అకౌంట్స్ కి ₹1,00,000 కడిగి అయింది. ఇంటూ 10 లక్షలు అవుతాయి కదా. అప్పుడు మీకు ఈజీగా 15,000 ప్రాఫిట్ వస్తుంది. వీటి గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయొచ్చు. నాది వచ్చి గుంటూరు, ఎన్ఐసిటీ డిస్ట్రిక్ట్ మేనేజర్. అలానే మన మొబైల్ నెంబర్ వచ్చేసి 8008179090. మీరు నాకు కాల్ చేస్తే నీకు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎవరి ఐడికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అనేది ఎలా తెలుసుకోవాలనేది చెప్తానన్నాను కదా, అది వీడియో ఒకటి చేశాను మీకోసం, అది యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అలానే ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి బాగా ట్రై చేయండి. యాజ్ యూజువల్ గానే మనం రిపోర్ట్స్ ఓపెన్ చేసుకుంటాం కదా, ఇక్కడ మనకి ఉంది, ఇక్కడ సిపిపిఎం అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇదంతా ఓన్లీ మనకి అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, మన ఐడికి ఎన్ని అకౌంట్లు ఉన్నాయని తెలుసుకోవడం కోసమే. దీంట్లో చూసుకున్నట్టు మీకు చూసారు మొత్తం ఓపెన్ అయ్యి వెల్కమ్ టు మన బీసీ నేమ్ వచ్చేసింది. అలానే కమిషన్ ఉంది కదా, రెండో ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే 1,599 అకౌంట్లు ఉన్నాయి. సో 1,600. అలానే పక్కన చూసారా, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
అకౌంట్ ఓపెన్ చేయడం కానీ ఆ అకౌంట్ రన్నింగ్ లో ఉందో లేదో కూడా చూసుకోవాలి. 330 అకౌంట్లు అసలు రన్నింగ్ లో లేవు. వాళ్ళు రన్నింగ్ లో లేకపోతే మీకు టార్గెట్ పెంచుకున్నట్టే కదా. చెప్పాను కదా, ఒక్క అకౌంట్ కి 2500 అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇనాబిలిటీ అకౌంట్స్ కూడా మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ వాళ్ళు చచ్చిపోయారు, డెత్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినా సరే ఆ అకౌంట్ నెంబర్ అనేది పర్మనెంట్ గా క్లోజ్ చేసుకోవాలి. అప్పుడే మీకు టార్గెట్ అనేది తగ్గిద్ది, యావరేజ్ బ్యాలెన్స్ అనేది పెరిగిద్ది. కంపల్సరీగా యావరేజ్ బ్యాలెన్స్ అనేది 2500 ప్లస్ లో ఉంటేనే మీకు యావరేజ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది. 1600 అకౌంట్లకు గాను ఇంటూ 3 రూపాయలు వేసుకుంటే 4800 రూపాయల కమిషన్ అనేది ఈజీగా అచీవ్ అవడానికి మంచి అవకాశం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టోటల్ అమౌంట్ అనేది వచ్చింది, చూసారు కదా మొత్తం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 3200 ఉన్నాయి. మనకు కావాల్సింది ఎంత? 2500. యావరేజ్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా అకౌంట్స్ బేస్ మీద చేసుకొని మనకి 2500 అనేది ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏమైనా డౌట్లు ఉంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి అనమాట. అకౌంట్ ఓపెనింగ్ సంబంధించిన కేవైసీ అప్డేట్ కానీ, ఇనాపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి వాటి అన్ని వీడియోలు కూడా సిఎస్పీల కోసం నేను చేశాను. మీరు అది ఫాలో అయ్యి మంచి కమిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.